చేపలు వెన్నెముక కలిగినటువంటి మొట్టమొదటి సకశేరుకాలు. వివిధ రంగుల్లో సముద్రాలలో, మంచినీటిలో ఈ చేపలు నివసిస్తూ ఉంటాయి. చేపల యొక్క శరీరం మీద పొలుసులు ఉంటాయి. వీటి యొక్క రెక్కలను వాజాలు అంటారు. చేపలు 2 గదుల గుండెను కలిగి ఉంటాయి. ఒక కర్ణిక, ఒక జఠరిక మాత్రమే ఉంటుంది. 2 గదుల గుండె మాత్రమే ఉంటుంది. ఏక వలయ రక్త ప్రసరణ వ్యవస్థని కలిగి ఉంటుంది. వీటిని శీతల రక్త జంతువులు అంటారు. పరిసరాలను బట్టి తన శరీర ఉష్ణోగ్రతని చేపలు మార్చుకుంటూ ఉంటాయి. మొప్పలు గమనించినట్లయితే ఈ మొప్పలు జల శ్వాసక్రియకి ఉపయోగపడుతూ ఉంటాయి. నోటి లోపల అంతర మొప్పలు గమనించవచ్చు, మరియు దంతాలు కూడా మీరు గమనించవచ్చు. నాలుక ఉండదు. చేపలు 2 గదుల గుండె ఉంటే కప్పల్లో 3 గదుల గుండె ఉంటుంది. రెప్టైల్స్ పాము జాతుల్లో 3 గదుల గుండె ఉంటుంది. జఠరిక అసంపూర్ణంగా చెంది ఉంటుంది. మ్యామల్స్ క్షీరదాలన్నీ కూడా 4 గదుల గుండె కలిగి ఉంటాయి. చేపలు నీటిలో నుండి బయటికి రాలేవు. ఎందుకంటే చేపలు నీటిలో కరిగిన ఆక్సిజన్ని మాత్రమే పీల్చుకోగలవు. ఎగిరే చేప, ఇది ఎగిరే చేప. నీళ్ళల్లో కొన్ని మీటర్ల దూరం వరకు ఈ చేప ఎగురుతూ ఉంటుంది. చేపలు భూమి మీద బతకకపోవటానికి కారణం ఊపిరితిత్తులు లేకపోవటం, గాలిలోని ఆక్సిజన్ వినియోగించుకునే శక్తి ఉండదు. నీటిలో కరిగిన ఆక్సిజన్ని మొప్పలలోని రక్తనాళాల ద్వారా గ్రహిస్తూ ఉంటుంది. విభిన్న జాతుల చేపలు మనం ఈ వీడియోలో చూడవచ్చు. చేపలకు బాహ్య చెవులు ఉండవు. అందువలన ఇవి గుడ్లు పెట్టే జీవులుగా మనం భావించవచ్చు. చేపల్లో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. ఏకలైంగిక జీవులు. చేపలులో ఫలదీకరణ నీటిలో జరుగుతుంది. ఈ చేపలో వెన్నెముక స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చేపలు గూళ్ళు కూడా కట్టుకుంటాయి. చేపలపై ఆధారపడి సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు తన ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. ప్రపంచ జనాభాకి ప్రధాన ఆహారపు పదార్థం ఏమిటంటే ఈ చేపలే. ఈ చేపలే కనుక లేకపోయినట్లయితే ఈ ప్రపంచం మీద మానవుడికి తప్పనిసరిగా ఆహారపు కొరత ఏర్పడుతుంది. మంచినీటి ప్రాంతంలో కానీ, సముద్రపు నీటి ప్రాంతంలో కానీ ఎక్కువ మంది ప్రజలు ఈ చేపల్ని ఆహారంగా వినియోగిస్తూ ఉంటారు. చేపలో సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు మాత్రమే చేపల్లో ఉంటాయి కాబట్టి చికెన్, పొటేలు మాంసం కన్నా చేపల యొక్క మాంసం అనేది చాలా విలువైనది, ఆరోగ్యకరమైనది. కానీ నిల్వ ఉండ చేపలు గనక తిన్నట్లయితే మరణము కూడా సంభవించవచ్చు. చేపలను కొనుక్కునేటప్పుడు మొప్పలు మంచి ఎరుపు రంగులో
నిగనిగలాడుతూ ఉంటే బ్రతికి ఉన్న చేపగా భావించవచ్చు. అదే నిల్వ చేపల్లో మొప్పలు నలుపు రంగులోకి మారి ఉంటాయి. కొన్ని చేపలు విషపూరితంగా ఉంటాయి. వాటిని తినకపోవటం మంచిది.